సునీల్ నాయక్కి అదనపు ఇదిగా ఆలంబనగా ఏమన్నా తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఏం జరుగుతున్నట్టు ఈ కేసులో? దోష నిర్దోష అనేటువంటి ఫైనల్గా న్యాయస్థానాలు తేలుస్తాయి అక్కడ ఉన్న ఆధారాలు సాక్ష్యాలను బట్టి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం కక్ష సాధించదు, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఇలా అవమానపరిచావు, వీళ్ళని అడ్డుకున్నావు, వెళ్ళిన ఆఫీసర్స్ మీద నువ్వు దురుసుగా ప్రవర్తించావు, ఖచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. చుండూరు దళితుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరినీ నరసింహారెడ్డి అనే జడ్జి వెళ్ళిపోడరా అని వదిలేసినప్పుడు పూ అని ఒక ఆసిడైనా నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. సునీల్ నాయక్ని అరెస్టు చేస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా ఆయనకి ఏమన్నా ముందస్తు బెయిల్ లభించే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. పాట్నా హైకోర్టు మార్చి 2వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంది. అంతకుముందు మ్యాజిస్ట్రేట్ 30 రోజుల వరకు ఆయనకి ఎటువంటి చర్యలకు దిగొద్దు అని ఆయనకి రక్షణ కల్పిస్తూ ఆయనకు ఒక ఇది వెసులుబాటు కల్పిస్తూ తీర్పునిచ్చేసింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఎస్పీ దామోదర్ అండ్ హిస్ టీమ్ అక్కడే ఉన్నారు. ఇది పోలీసుల వైఫల్యం, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఫల్యమా, లేదా సునీల్ నాయక్ చట్టాన్ని వాడుకోగలుగుతున్నారా? బీహార్లో చట్టాన్ని, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి చట్టాలు ఏం ప్రత్యేకంగా ఉండవు, అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఒకేలా ఉంటాయి చట్టాలు కూడా. ఎందుకు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఇన్ని తంటాలు పడాల్సి వస్తుంది ఏపీ పోలీసులు? హైకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సునీల్ నాయక్కి ఏమన్నా ఊరట ఇస్తుందా, లేదా నేను ఎస్టీని, నేను ఒక లంబాడాని కాబట్టే నా మీద ఇలాంటి వేధింపులా, నేను అక్కడ ఆ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా నేరమా అని అంటున్నాడు కాబట్టి ఇంకేమన్నా గ్రౌండ్స్ సునీల్ నాయక్కి అదనపు ఇదిగా ఆలంబనగా ఏమన్నా తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయా? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఏం జరుగుతున్నట్టు ఈ కేసులో? ఇప్పుడు సునీల్ నాయక్ గారి మీద ఒక అభియోగం, రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో. అయితే ఆయన ప్రభుత్వం మారగానే తన ఒరిజినల్ ఆ క్యాడర్కి వెళ్ళిపోయాడు. బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. అవును. జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని డిప్యూటేషన్ ఇక్కడ తెచ్చుకున్నాడు. ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, సిఐడి డిఐజీగా ఉన్నాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్లో పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్, విజయపాలు, ఇంకొకరు ఎవరో, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రభావతి మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్. అయితే గవర్నమెంట్ మారగానే ఆయన క్యాడర్కి వెళ్ళిపోయాడు. సరే, ఈ కంప్లైంట్ రేజ్ అయింది. తర్వాత అందులో కొంతమంది అరెస్ట్ చేశారు, విజయపాల్ వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కదా. చేసినప్పుడు నిజంగా సునీల్ కుమార్ గారు చాలా వాళ్ళు ఆయన విచారణకు పిలవాల, సస్పెండ్ అయితే చేశారు. విచారణకు పిలిచిన తర్వాత ఆయన సస్పెండ్ చేసింది కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో కాదు, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారని, సర్వీస్ రూల్స్ అతిక్రమించారని దాంట్లో సస్పెండ్ చేశారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇప్పుడు ఎవరికైనా టచ్ చేయలేదు. విచారణకు పిలిచారు, విచారణకు హాజరయ్యాడు. ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఆయన బయట తిరుగుతున్నాడు, ట్వీట్లో పెట్టుకుంటున్నాడు. ఆయన సునీల్ నాయక్ గారు కూడా ఒకవేళ ఆ ధైర్యంగా నేను ఎదుర్కోగలనప్పుడు, ఐపీఎఫ్ ఆఫీసర్ కదా, ధైర్యంగా ఎదుర్కోవాలి. సునీల్ కుమార్ ఎదుర్కోలేదు. ఆయన కరెక్టే. సునీల్ కుమార్ గారు వచ్చాడు. అవును అవును, ఆయన చెప్పాల్సింది చెప్పాడు. అవును. ఇప్పుడు మీ వాదనకు బలం చేయక మీరు నిర్దోషులని మీరు చెప్తున్నప్పుడు కనీసం మీ చర్యలు కూడా అలా ఉండాలి కదా. దోష నిర్దోష అనేటువంటి ఫైనల్గా న్యాయస్థానాలు తేలుస్తాయి అక్కడ ఉన్న ఆధారాలు సాక్ష్యాలను బట్టి. అంతవరకు మీరు నిర్దోషిగాని మీరు ప్రకటించుకున్నప్పుడు, నిర్దోషినని మీరు నిజంగా మీరు భావిస్తే కూడా, నిజాయితీగా మీరు ఉన్నారు, నాదేం తప్పు లేదు ఇందులో అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ టెక్నికల్గా మీ పాత్ర ఉన్నా, టెక్నికల్గా మీ పాత్ర కనిపించకపోవచ్చు, దాన్ని మీరే పురమాయించిన టెక్నికల్గా దాన్ని నిరూపించలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏం ఓటర్ కర్రించుకుని, అవును కదా, ఎవరో చేతి కొట్టిస్తారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ ధీమా మీకు ఉంటుంది. ఉన్నప్పుడు అదే ధీమాతో ఉన్నాడు సునీల్ కుమార్. మొత్తం ఆయన ఆర్గనైజ్ చేసిన రావరా రెండు పీకు అని ఎవరో పురమాయించి కొట్టించుంటాడు కదా ఆయన. మంచి మంచి ప్రశ్న లేవనెత్తారు మీరు. వాస్తవానికి ఇప్పటి వరకు అందరూ టెక్నికాలిటీస్ చూస్తున్నారు కానీ
సునీల్ కుమార్ వెళ్ళొచ్చాడు కదా, సునీల్ నాయక్ ఏమైంది అవును. అనే ఇప్పుడు యాక్చువల్గా ఆలోచన రాలేదు. మరి సీడీ చీఫ్ సునీల్ కుమార్ గారు కదా, ఆయనే ఉమ్. వెళ్ళొచ్చాడు కదా, మొత్తం ఉమ్. బాధ్యుడు ఆయనే కదా. అంటే ఆయన ఎందుకో భయపడుతున్నాడు. డెఫినెట్గా ఉమ్. సునీల్ నాయక్ పాత్ర ఇందులో ఉమ్. స్పష్టం. ఉమ్, 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 ఉమ్. అంటే అనుమానం లేదు. అంటే సునీల్ కుమార్ ప్రత్యక్షంగా పాల్గొని ఉండొచ్చా? సునీల్ కుమార్ గారి కంటే కూడా ఎక్కువ పాత్ర ఆయన ఉందని నాకు అనిపిస్తుంది. నాకు చట్టమే న్యాయస్థానాలు ఏం తేలుస్తాయి, అనవసరం దర్యాప్తు అధికారులు. కానీ నాకు ఉమ్. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఉమ్. సునీల్ కుమార్ కంటే కూడా ఈయన పాత్ర ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు జడుతున్నారు, భయపడుతున్నారు. మీకు భయం ఎందుకు? కరెక్ట్. ఎంతకన్నా అరాచకం చేసిన వాళ్ళని అలా చూసి వదిలేస్తున్నారు వీళ్ళు. పెట్టుడు కేసులు, అక్రమ కేసులు అసలు పెట్టరు వీళ్ళు. అసలు కేసులే పెడతలేదన్నప్పుడు అక్రమ కేసులు ఇంకేం పెడతారండి? తల్లికి కూడెట్టినాడు పెంతలు పొడిచేరు పెడతాడు అన్నట్టుగా అసలు కేసులే వదిలేసిన వాళ్ళు మళ్ళీ పెట్టుడు కేసులు ఎందుకు పెడతారు? ఆయన ఎప్పుడైతే విచారణకు పిలిచారో వచ్చి శుభ్రంగా విచారణకు హాజరై తెలీదు, గుర్తులేదు, మర్చిపోయిన అనేస్తే వాళ్ళకి ఇసుకొచ్చి పిలుతూ మానేస్తారు మిమ్మల్ని. ఎప్పుడు వచ్చినా ఇదే చెప్పినట్రా బాబు అని, అనే కదా. ఒకవేళ అరెస్ట్ చేస్తారు, ఏమైంది? సీతారామన్ అరెస్ట్ చేయలేదా? విజయపాలన అరెస్ట్ వచ్చినాయి కదా, బెయిల్ వచ్చినాయి కదా. అవును. మీరు అంత అవమానం ఫీల్ అయిపోయి మన అరెస్ట్ అవ్వకూడదు అన్నట్టు ఊళ్ళో దగ్గర పెట్టుకుని పనిచేయాలి. సర్వీస్ రూల్స్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఎలాంటోడు ఏం చెప్పినా కుదరదు సార్ అని చెప్పాలి. నీ ప్రేమ అంటే నిన్ను ఒక ముద్దెట్టుకుంటాను, నన్ను 2 ముద్దులెట్టుకో, అంతేగాని నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పాలి. నువ్వు ఎవరిని హ్యాండిల్ చేసావు? ఒక ఎంపీని, భారత పార్లమెంటేరియన్ని. ఈ దేశం, ఈ ప్రజాస్వామ్య, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి దశ దిశ నిర్ణయించే చట్టసభ సభ్యుడిని నువ్వు హ్యాండిల్ చేసావు. నువ్వు రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు మీరు, టార్చర్ చేశారు, ఫిజికల్లీ అసలు అతను చంపేతం చూశారు మీరు. ప్రైవేట్ సంభాషణలో సునీల్ కుమార్ గారు చాలా మందితో చెప్పాడు. ఇది సునీల్ కుమార్ గారు ఏం చెప్పాడంటే, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ప్రభుత్వం ఉండగానే రఘురామకృష్ణరాజు గారు వదలకుండా ఈ కేసు మీద మాట్లాడిపోడుగా ప్రతిరోజు. యాక్చువల్గా నన్ను చంపేయమన్నాడు, ఫినిష్ అని చెప్పాడు. కానీ నేను వదిలేశాను కదా, నన్ను పట్టుకుంటాడే బాబు అని బాగా వాపోయాడు అతను. అంటే ఆయన వాదనలో కూడా కొంచెం అర్థం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగంటే నన్ను చంపేమన్నాడు కానీ నేను చంపలేదు కదా అంటున్నాడు. మరి ఆ వాదన ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా చాలాసార్లు ఏమండి, పై వాళ్ళ ఆదేశాల మేరకే నేను చేయాల్సి వచ్చింది, ఇందులో నాదేమీ లేదు అని కొంతమంది అధికారులు ఆయనకు కూడా డెఫినెట్గా చెప్తారు. ఎందుకు చెప్పరు? చెప్పారు. వాళ్ళే మొత్తం బొమ్మ చెప్పేస్తారు, ఈడేనండి మొబైల్ కొట్టేయమన్నాడు గట్రా అని చెప్తారు. అయితే ఆ ఎన్నుకున్న అధికారులను ఎలాగ ఎన్నుకున్నాడంటే అతను, అంటే వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఒక రకమైన రఘురామకృష్ణరావు ఇప్పుడు జగన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటాడు. వాళ్ళకి ఇతను జగన్కి పక్కలో బడిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం కోపం ఉంటుంది. మీ కారు ఎక్కించేటప్పుడు చూడండి, ఒక రాంగ్ హ్యాండ్లింగ్ చేసాడు, తోసాడు. కారు ఎక్కించినోడు ఎక్కమన్నా కానీ నువ్వు తొయ్యాల్సిన పని అంటారు గాడిదా. ఆడు ఇప్పుడు నన్ను గాడిద అంటామని వస్తే బాగున్నా, అప్పుడు ఆడి సంగతి చూస్తాను. తోసినోడు నన్ను గాడిద అంటావురా నువ్వు అని వచ్చాడనుకో, అప్పుడు నేను ఆడు గాడిదా కాదో చూపిస్తాను. నీకు అంత అభిమానం జగన్ మీద ఉన్నప్పుడు చూపించావు, మరి రాజుగారి మీద మాకు అభిమానం కూడా మేము చూపించామా? మరి మేము ఊరుకుంటామా? రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఇంట్లో నుంచి, అప్పుడు చాలా సునాయాసంగా అరెస్ట్ చేయగలిగారు కదా ఏపీ పోలీసులు. ఇప్పుడు సునీల్ పక్క కుమార్ రాష్ట్రమే కదా తెలంగాణ. నాయక్ ఆ పాట్నా కోర్టుకు వెళ్ళి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వాడుకుని అతను వాళ్ళతో రక్షణ పొంది ఇక్కడ పోలీసులను అవమానం చేశాడు. అలా చేయటం వల్ల ఆయనకి ఏం నష్టమో భవిష్యత్తులో తెలుస్తుంది మీకు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కరోనా రూల్స్, ఇంకా కరోనా నిబంధనలు ఉన్నాయి. స్టేట్ దాటి వచ్చి అసలు మామూలుగా కూడా ఒక సాధారణ పౌరుని అరెస్ట్ చేయాలన్నా ఇంటర్ స్టేట్లో సమీప పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేసి దాన్ని నోటీస్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు చెప్పి నోటీస్ ఇచ్చి పికప్ చేయాలి. ఏమీ చేయకుండా చేస్తే దాన్ని కిడ్నాప్ కింద మారుతుంది. ఆ వాడు అతను పైగా స్పెషల్ ఫోర్సు సెక్యూరిటీలో ఉన్నాడు ఆయన. ఆ సెక్యూరిటీ దాటుకుని వెళ్ళాడు. వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ నిబంధనలు ఏమీ లేకుండా పాటించకుండా వచ్చారు కాబట్టి ఆయన సెక్యూరిటీ వాళ్ళని అబ్జెక్ట్ చేశాడు ఒక అతను. అబ్జెక్ట్ చేసినందుకు మరి మీరు తగిన ఆధారాలు, కాగితాలు చూపించకుండా మీరు అరెస్ట్ చేస్తే మరి సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు
నువ్వు పోలీసు అధికారిగా వచ్చావా లేకపోతే రూల్ ప్రకారం వచ్చావా కిడ్నాప్ చేస్తున్నావు మరి ఆయన రేపు పొద్దున నీకేం జరిగితే ఆయన కదా బాధ్యుడు అవును. అవును. వాళ్ళే కదా సెక్యూరిటీగా సెక్యూరిటీగా ఉన్నారు. ఉన్నవాళ్ళు హ్మ్. మరి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అతను సస్పెండ్ చేసేట ఎవరో వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ అంటే సెంట్రల్ డిఐజీ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్మ్. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు హ్మ్. ఆ డిఐజీ అతను సస్పెండ్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు స్పీకర్ దగ్గర ఈ ఈ దీనికి స్పందించినప్పుడు ఆ స్పీకర్ గారు డెఫినెట్గా ప్రోటోకాల్ అది ఖచ్చితంగా స్పందించాలి ఆయనకు నోటీస్ పంపించారు ఆ డిఐజీకి ఆ డిఐజీ లబోదీపం అంటే జగన్ ఫోన్ చేసి ఏరాయా బాబు నీకు దానికొత్త నాకు తగులుకుంది బేరం ఇది మీరు ఏదో ఇలాగ అడ్డుకున్నాడంటే నేను గబక్కనే కళ్ళు మూసుకుని ఆ పొట్లను చూసుకుని నేను గబక్కన సంతకం పెట్టేశాను ఆ పొట్లం ఎంత ఉందో కూడా చూసుకోలేదు అయ్యాలా నాకేమో ఇవాళ నోటీస్ వచ్చిందని చెప్పేసి వీళ్ళని దొబ్బితే వీళ్ళు వెంటనే ఒక పెద్ద తలకాయ ఇంత తలకాయ ఉన్నవాడికి చెప్పారు అక్కడ అతను వెంటనే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేసి మిస్టర్ రాజు ఇది వదిలేయి అన్నాడు ఎలా ఉందో మన దేశం ఇది దీన్ని బట్టి అందుకని వీళ్ళకి తోకలు లెగుతున్నాయి హ్మ్. ఇప్పుడు ఇంకా సాగు ఆటలు అర్థమైందండి ఇది పూర్తిగా చట్టం వరలోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ పాట్నాలో కోర్టు ఓవర్ యాక్షన్ కూడా ప్రశ్నిస్తారు ఇప్పుడు ఏం ఊరుకోరు ఇక్కడ కోర్టులో చెప్పిందని పై కోర్టులో అబ్జెక్షన్ మనం ఏం అనుకుంటా ఉండడానికి ఏం లేదు నాకు ఖచ్చితంగా అనొచ్చు వాళ్ళు ఇవ్వాల్సిన ఆర్డర్ 2వ తారీఖు దాకా అరెస్ట్ చేయకూడదు వచ్చి ఈ సంవత్సరం దాకా అరెస్ట్ చేయకూడదు ఆర్డర్ ఇవ్వడానికి మీరెవరయ్యా నువ్వు అక్కడ ట్రాన్సిట్ వారెంట్కి అది కుదురుతుందా కుదరదో అని చెప్పి ఊరుకోవాలంతే మీరు ఎలా చెప్పాలి మీరు ఖచ్చితంగా చెప్తాం ఈ దేశ పౌరులు మేము పూర్తి అన్ని హక్కులు ప్రాథమిక హక్కులు ఉన్న పౌరుని నేను ఇంకా మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు చేస్తున్న తప్పులను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సునీల్ నాయక్ చాలా తప్పు చేశాడు ఆయన వచ్చి తెలియదు గుర్తులేదు మర్చిపోయినంటే కూడా వీళ్ళు తలపోడి వదిలేస్తారు మళ్ళీ ఇప్పుడు రమ్మంటారు ఆ మాత్రం దానికి నేను చేశాను అని నువ్వే నిరూపించుకున్నావు ఈసారి నేను ఏమీ మర్యాదగా హ్యాండిల్ చేయలేదు వీళ్ళని ఇలా అవమానపరిచావు వీళ్ళని అడ్డుకున్నావు వెళ్ళిన ఆఫీసర్స్ మీద నువ్వు దురుసుగా ప్రవర్తించావు ఖచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అప్పుడు 3rd డిగ్రీ అంటే ఎప్పుడూ పెట్టడమే కానీ తినటం తెలియదు ఆయనకి ఆయన చేతికి వెముక లేదండి పోపమంటారు కదా అలాగే మీరు కూడా తినాల్సిన టైం వస్తుంది నేను ఒక చర్చ విన్నాను సార్ ఈ కేసులో కంప్లీట్గా సునీల్ కుమార్ని పక్కకు తప్పించేసి సునీల్ నాయక్ని బలి చేసే ప్రక్రియ ఒకటి జరుగుతుంది అని విన్నాను సునీల్ కుమార్ని తప్పించేసి అలాగే ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పాలి నేను ఒక మాట చెప్తున్నాను సార్ సునీల్ కుమార్ నాకు ఈ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన సిఐడి చీఫ్ అయిన తర్వాత ఈయన ఈ రకమైన అక్రమ అరెస్టులకు తెగబడనంత వరకు కూడా ఈజ్ వెరీ జెన్యున్ ఆఫీసర్ అండి సునీల్ కుమార్ ఓకే మీకు కులము మతము అభిమానాలు ఇవన్నీ పక్కన పెట్టండి అతను చాలా మంచి ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేశాడు ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పనిచేశాడు బాగా చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఆయన ఏఎస్పీగాను దేనికన్నా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఈ ఉమేష్ చంద్ర వాళ్ళు పనిచేసినప్పుడు అతను చాలా ఆదర్శవంతంగా ఉత్తేజపూర్వకంగా ప్రసంగాలు ఇచ్చి కూడా చాలా నిజాయితీగా పనిచేయాలని కోరుకునేవాడు ఉమేష్ చంద్ర సమకాలీకుడే కదా సమకాలీకుడు అంటే జూనియర్ ఆయనకి జూనియర్ ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కొంచెం కొల్లబెట్టాడు అంటే ఆ క్రిమి ప్రవేశపెట్టాడు వాళ్ళకి వీళ్ళందరూ ఆ వైరస్ ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడే ఆ రోగ ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల అది బయటపడలేదు అప్పుడు జగన్ వచ్చినోడికి ఇమ్యూనిటీ తగ్గిపోయింది వాళ్ళకి బాగా సంపాదన అవినీతి కరప్షన్కి అలవాటు పడిపోయారు వీళ్ళంతా వీళ్ళు ఖచ్చితంగా విపరీతంగా సంపాదించారు ఆఫ్ ది రికార్డు ఇప్పుడు నీకు ఎలా తెలిసాయంటే అందరూ చెప్పుకునేదే మేము చెప్పుకుంటున్నాం ఆయన చాలా సన్నిహితులు చెప్పింది కూడా విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నాడు ఆయన వ్యాపారం చేసాడో లేకపోతే ఎలా సంపాదించుకున్నాడు మొత్తం మీద కానీ జగన్ లాంటి దుష్టజన సాంగత్యం చేయటం వల్ల ఆయనకి మరకబడింది ఈయన కూడా తప్పుగా ప్రవర్తించాడు సునీల్ కుమార్ కాబట్టి ఆయన శిక్షార్హుడే కానీ ఈ కొట్టిన విషయంలో
పికప్ చేయడం వరకే నాది. ఇక్కడ కొన్ని జరిగింది. నాకు నాకు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు చెప్పింది ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ మీద ఆపారు. ఇక్కడి నుంచి పికప్ చేసుకెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచించుకుంటారు కదా! ఒక చోట ఆపి, కాసేపు చాలాసేపు ఆపి. జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఏది ఇంటికా? తాడేపల్లి. ఏంటి అక్కడ ఇంట్లో పెట్టి కట్టేసి పెట్టేద్దామని. కుదరదని చెప్పారు వీళ్ళు. ఈయనే చెప్పుకుంటాడు కుదరదని. ఓ. అయితే మీరు ఎక్కడ పెడుతున్నారో చెప్పండి, అక్కడికి నేను వస్తాను. అంటే నేనే స్వయంగా కొట్టాలని. అది కుదరదు, అసలు సమస్య లేదని చెప్పారు. అంతవరకు అంత స్ట్రిక్ట్‌గా ఉన్నవాళ్ళు మరి ఇంకా ఆయన కోరిక తీర్చడానికి, ఆయన కళ్ళలో ఆనందం చూడడానికి వీళ్ళే కొట్టి చూపించారు. ఆ కొట్టడానికి ఖచ్చితంగా సునీల్ కుమార్ గాని, సునీల్ నాయక్ గాని హ్యాండిల్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. రాజుగారు మరి ఆయన ఆళ్ళు కొట్టారని ఏం చెప్పినట్టు లేదు. ఎందుకు నేను కొంతమంది ముసుగులు కట్టుకుని నలుగురు వచ్చారు. వాళ్ళు భయంకరమైన నన్ను టార్చర్, ఆయన అరుపులు గోల పెట్టేసినా కానీ పడుకోబెట్టి కాళ్ళ మీద నిలబడి ఆయన చేసి కాళ్ళకేమో వైరు చుట్టి ఇవన్నీ చేశారు వాళ్ళు. ఏంటండి ఒకళ్ళని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టారని ఆయన ఎంత బాధితుడండి. ఒక తెగింపు వచ్చిన తర్వాత ఆయన చాలామంది నాయకుల్ని హ్యాండిల్ చేశారు వీళ్ళు. పోలీసుల చేత కొట్టించారు అన్ని స్టేషన్లో, అందరూ అరెస్ట్ చేసిన వాళ్ళు అందరూ. వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. ఈయన ఎక్కడో చోట బద్దలు కొట్టాలి కదా, గుట్టు చప్పుడు కాకుండా తనులు తినేసి నోరు మూసుకూరుకుంటామని ఈ సంగతి చూస్తా అనుకున్నాడు, చూస్తున్నాడు అంతే. ఎందుకంటే 2 ట్వీట్లు సునీల్ కుమార్ని తప్పించి సునీల్ నాయక్ని బలి చేసే ఇది జరుగుతుందేమో ఈ కేసులో అనే దీనికి బలం చేకూరుస్తున్నాయి అన్నట్టు అనిపించడానికి అవకాశం ఉండేలా ఉన్నాయి సునీల్ కుమార్ చేసిన ట్వీట్లు. ఏంటి? జనవరి 27వ తేదీ నన్ను ఎవరో లడ్డూ కావాలా అని అడిగారు కదా, సమాధానం సరిపోయిందా అంటే అప్పుడు సిబిఐ రఘురామకృష్ణరాజు కేసులు ఓపెన్ చేసింది. సరిపోయిందా? ఇంకా కావాలా? నా జోలికి రాకపోతే నేను పట్టించుకోను, నా జోలికి వస్తే దేవదేవుడు కూడా మిమ్మల్ని కాపాడాడు, ఇంకా కావాలా అనేది సునీల్ కుమార్. నేనేం చెప్తున్నానంటే ఒక్క మాట, రెండో ట్వీట్ చదువుతున్నా. రెండో ట్వీట్ ఫిబ్రవరి 10వ తేదీన వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ మంచి ఎక్కడైనా సరే గ్రహించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్ గారితో సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఈ విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేదికపై సంఘ పెద్దలు మాత్రమే ఉన్నారు. మాజీ భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు, కానీ అందరితో పాటే ఆయన కూర్చున్నారు. నా అంతటి వాడు వస్తే వేదిక మీదకి పిలవరా అనే నిందలేదు. వ్యక్తి కంటే సంఘం గొప్పది అన్న భావన, వినమ్రత నేర్చుకోవాల్సిందే. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి. నేను కూడా చూశానండి. ఇలాంటివి చూసే ఉంటారు కదా మీరు కూడా. చెప్తాను వినండి. ఆయనకు ఆహ్వానము, ఆయన అభిప్రాయాలు, భావజాలం ఆయన వ్యక్తిగతం. లడ్డు కావాలంటే కావాలి, ఇవ్వండి ఇవ్వండి, ఎవరొద్దన్నారు? సిబిఐని పెట్టి బెదిరించాలనుకుంటే నథింగ్ డూయింగ్, ఏమీ పీకలేరని చెప్తాను నేను. జగన్ ఏం పీకింది? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని ఏం పీకింది? ముందే అన్నీ పీకించిన తర్వాత ఇక్కడ రండి, ఎవడో లెక్క చేయడండి. ఆ గొడవ మీకు ఎందుకు? మీరు చేశారో చేయలేదా చూపించుకోండి ముందు అర్జెంటుగానే. మీరు ఐపీఎస్ అయ్యి బాగా చదువుకుని బాగా జ్ఞాన సంపద ఉండి ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి నడుం కట్టి, నేను ఆ విషయంలో ఆయన ప్లస్ మార్కులు. ఒక దుర్మార్గము చుండూరు దళితుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరినీ నరసింహారెడ్డి అనే జడ్జి వెళ్ళిపోండిరా అని వదిలేసినప్పుడు థూ అని ఒక రాసిడైన సామాజిక స్పృహ కనపడుతుంది అందులో. ఒక సమాజాన్ని ఉద్ధరించాలన్న ధ్యేయం కనపడుతుంది. ఈ అభ్యుదయం అంతా ఏమైపోయింది? ఒక బందిపోటు దొంగకి సహకరిస్తావా? నేను ఈయన్ని అభిశంసించేది ఎందుకంటే, ఒక గజ్జి దొంగ బాబుని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొట్టేసినోడు, పేదవాడు జేబులు కత్తిరించినోడు, వాళ్ళ రక్తాన్ని బొబ్బాసు కొట్టం వేసి తాగేసినోడు, నకిలీ మద్యం అమ్మి దైవద్రోహం చేసినోడు, ప్రజాద్రోహం చేసినోడు, వాడికి సమర్థిస్తావా నువ్వు అధికారిగా? ఇది నేను ఆయన చేసే ప్రశ్న. మిగతాదంతా నీ ఇష్టం, నువ్వు అధికారిగా నువ్వేమైనా చేసుకో. అదే మీరు మొదట అన్నారు కదా, సునీల్ కుమార్ ఏమో విచారణకు వెళ్ళొచ్చాడు, సునీల్ నాయక్ ఏమో భయపడుతున్నాడు అని. బహుశా ఎవరిని సునీల్ కుమార్ నేను తప్పుకుని ఆయన్ని ఇరికించమని సునీల్ కుమార్ గారు ఏం చెప్పడం. అంటే కేంద్రం ఆశీస్సులే ఉన్న సునీల్ ఎవరు కుమార్ ఆశీస్సులు ఆగదండి. సిబిఐ అయితే ఆపగలుగుతారు వాళ్ళు. చట్టం అనేటువంటి పరిధిలో ఉన్నంత వరకు మీరు సేఫ్. మీరు చట్టాన్ని అడ్డం పెట్టుకుని బయటపడాలి మీరు. కాబట్టి చట్టాన్ని సహకరించాలి.
సింపుల్. మీరు సహకరించకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారు? మీరు చెప్పండి, మీరు ఎందుకు వదిలేయాలి? మీకేమైనా జరిగింటికి లేని ఉన్నాయి స్పెషల్‌గానే? అది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నాను. ఎందుకంటే చట్టాన్ని సహకరించి రైట్. ఒకవేళ నిజంగా మీరు తప్పు చేయలేదండి, నేను తప్పు చేయలేదేమో, నన్ను వదిలేయండి, నేను చంపేయమంటానికి కూడా చంపలేదు కదా! అదే మాట డైరెక్ట్‌గా చెప్పండి మీరు. ఆ చంపేయమన్నాడు ఎవడో చెప్పండి, ఆడిని ఇరికించి మీరు తప్పుకోవచ్చు కదా! అంతేగాని మీరు ఇంకా ఆడిని కాపాడదాం అనుకుంటే దొంగోడిని, లేకపోతే ఆడెవడండి చిన్న కుర్రోడిలాగా మా నాన్న తీసుకొచ్చి కొట్టిచ్చేస్తారన్నట్టు ఆ పగల ప్రతీకారాలు ఉన్నాయి. రైట్. తిట్టరా, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, విమర్శించరా? సో సునీల్ కుమార్ పట్టుకొచ్చే అవకాశమే ఇప్పుడు నేను ఉంది. సునీల్ కుమార్ సునీల్ నాయక్ని సారీ. సునీల్ కుమార్ గారి విషయంలో నేను 50-50 అండి. సగం ఆయన ప్రశంసిస్తాను, సగం తీవ్రంగా విమర్శిస్తాను. ఎందుకంటే ద్వైతీ భావన వచ్చింది నాకు ఆయన సాంగత్యం విషయంలో. సాంగత్యం గురించి నాకు ఆయన ఎవరో నాకు పరిచయం లేదు. అసలు నాకు ఒక ఆఫీసర్‌గా తెలుసు. నేను ఆయన పుస్తకాలు అవి చదివాను నేను. చదివినప్పుడు అంటే నేను లోపల ఎక్కడో కమ్యూనిస్ట్ భావజాలం ఉండటం వల్ల నేను ఆయనకు మద్దతు ఇచ్చాను అప్పుడు. మళ్ళీ రాజశేఖర ఏమో ఆయన మీ గోదావరి జిల్లా ఆయనే కాబట్టి గోదావరి జిల్లా ఆయన నాకు తెలియదు, నిజంగా తెలియదు ప్రామిస్. ఆ, ఆయన ఏ జిల్లా కూడా ఎక్కడో తెలియదు. నాకు క్యాస్ట్ కూడా ఛానల్ తెలియదు. ఓకే ఓకే ఎప్పుడైతే ఇలాగ ఈయన మాట్లాడుతున్నాడో, ఓహో ఈయన ఫోన్లేరా బాబు ఒకడన్నా ఇలాగా, ఎప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు శుభ్రంగా అనిపించేసి వాళ్ళు పెద్ద దొరలా కూర్చుంటారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. ఈయన కనీసం ఆ దళిత సమాజం గురించి పనిచేస్తున్నాడని నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం అది. అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఇప్పుడు చాలామంది ఆఫీసర్లను చూశాను నేను. వాళ్ళు ఈ దళిత సమాజాన్ని మిగతా సమాజం కంటే ఎక్కువ వివక్ష చూపిస్తారు పెద్ద ఆఫీసర్లు. మీరు మళ్ళీ రిజర్వేషన్ మీదే వాళ్ళు మీరు సాధించింది. కావాలంటే చూడండి, మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. ఉమ్. ఆ నిజమే. విషయంలో నేను ఈయన పట్ల నా మ్మ్. సానుకూలమైన ధోరణి దృక్పథం ఉండేది. రైట్. అటువంటిది ఎప్పుడైతే జగన్ లాంటి బందిపోటు దొంగకి ఈయన సమర్థించడం ఏంటండి, ఎంత చదువు చదివిన చదువు వ్యర్థం కదా. రైట్. ఇప్పుడు మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకోకూడదు, దమ్ముగా నిలబడి ఏడరపోవచ్చు అన్నట్టుగానే. పేలవంగా ఉంది సునీల్ నాయక్ది. పేదరుపులు అరగకూడదు, విక్టిమ్ కార్డ్ ప్రయోగించకూడదు. అవునే కొట్టాను వాళ్ళకి కొట్టమన్నాడు ఏంటి అనాలా దమ్ముగానే. అది కదా మేము కోరుకునేది. సమాజం ముందు రాని ఉంటాయి అందరిలా. ఇప్పుడు మిగతా వాళ్ళని తొడగొట్టి పీకిల్ కోసేస్తాం, రక్త తరపడం చేస్తాం, రక్తంతో హోలీ చేస్తాం అంటున్నారు వాళ్ళు. అంటారా లేదా? నువ్వు కూడా దమ్ముగా చెప్పు అలాగా, నీకు భయం ఎందుకు? రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.